సో ఏంటి డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ మీద మీ అభిప్రాయం ఏంటి అంటే? పర్వాలేదు, బాగానే చేస్తున్నాడు, అన్నిటికీ త్వరగానే రెస్పాండ్ అవుతున్నాడు. ప్రతి పనికి ఎవరు ఏ సహాయం కావాలన్నా త్వరగా స్పందించి అన్ని క్లియర్ చేస్తున్నాడు. అంటే చాలా బాగా చేస్తున్నాడు. ఎలాంటి మార్పులు చూసారండి డిప్యూటీ సీఎం అయ్యాకంటే? డిప్యూటీ సీఎం అయ్యాక నేను కొత్త కదా, ఏమీ చేయలేడేమో, ఏమీ ఇదవ్వదేమో, పెద్దగా తడబడతాడు, కొన్ని రోజులు పడుతుందేమో అనుకున్నాం. కానీ ఏ తడబాటు లేకుండా చాలా త్వరగా, చాలా అసలు మేము ఊహించిన దానికన్నా చాలా బాగా పనిచేస్తున్నారు. సో అంటే ఏ విధంగా కష్టపడుతున్నారు అంటే ఆయన ప్రజల కోసం? అంటే ఆయన కొత్తగా వచ్చారు ముఖ్యమంత్రి, మనం చెప్పాల్సిన అవసరం లేదు. అవునవును, 4 సంవత్సరాలు ముఖ్యమంత్రి, ఈ వయసు కూడా కష్టపడుతున్నారు. బట్ ఈయన గురించి మాట్లాడుకుంటే ఈయన ఏ విధంగా కష్టపడుతున్నారు అంటే? అదే 100% ఆయన పోస్ట్కి ఆయన న్యాయం చేస్తున్నాడు. ఒక డిప్యూటీ సీఎం పదవికే కాదు, పంచాయతీరాజ్ శాఖలో అయినా, అటవీ శాఖ మంత్రి అయినా సరే, దేంట్లోనూ ఆయన ఎక్కడా కానీ కాంప్రమైజ్ కాకుండా చాలా బాగా పనిచేస్తున్నారు. ఓకే, కానీ రాజకీయం కోసం ఆయన తన భార్యకి గుండె కొట్టించారు తిరుమలలో అంటున్నారు మాజీ మంత్రి పేరు. చెత్తదవులు చేతగాని వాళ్ళు అలాగే మాట్లాడతారు. ఎవరు కానీ నీతి నిజాయితీగా పనిచేసి నీతి నిజాయితీ బతికే వాళ్ళు ఎవరు అట్లా ఆడవాళ్ళ మధ్యలో తీసుకొచ్చి రాజకీయాలు చేయాలి. ఇప్పుడు అలా వాళ్ళంతే, వాళ్ళు చేసేది అంతే. వైసీపీ రాజకీయం అంతా అలాగే ఉంటుంది. అదే దానికి కారణం వీళ్ళ మంచితనం అంతే. వీళ్ళు మంచితనంగా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇప్పటికీ మళ్ళీ అలాంటి దుర్మార్గాలు, అలాంటి రాజకీయాలు చేస్తున్నారు. కానీ వాస్తవానికి అసలు వాళ్ళని బయట తిరగనేకూడదు. వాళ్ళందరినీ తీసుకెళ్లి జైల్లోనో ఏదైనా మంచి తిహార్ జైలు లాంటి పెట్టాలే కానీ వాళ్ళు అసలు నాయకులు కాదు, వాళ్ళు సంస్కారానికే కాదు, సంఘానికి కూడా పనికిరాదు. వ్యక్తిగత కామెంట్స్ చేసేవాళ్ళకి, పవన్ అనే కాదు, ఎవరైనా సరే లేడీస్ మీద కానీ, ఇంట్లో వాళ్ళ మీద కానీ, రాజకీయాలుగా తిరగని వాళ్ళ మీద వ్యక్తిగతంగా విమర్శించే వాళ్ళని, వ్యక్తిగతంగా క్యారెక్టర్ అసోసియేషన్ చేసే ఎవరినైనా సరే కోర్టు కఠినంగా శిక్షించాలి. కోర్టు ద్వారా కానీ, లేదా కనీసం ప్రజలైనా వీటన్నిటిని ఆలోచించి ఇట్లాంటి ఎదవలన మనం గెలిపించింది, ఇంకెప్పుడు ఇట్లాంటి వాళ్ళని బయట రానికూడదని ఇంకన్నా కఠినంగా వీళ్ళన్నా నిర్ణయాలు తీసుకోవాలి.